హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను గీ పొడి ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఫస్ట్ దానికి నేను ఒక అరకప్పు ఉద్దిపప్పు, 1/4 కప్పు పచ్చెనపప్పు, 1/4 కప్పు నువ్వులండి. పప్పులు బాగా ఎర్రగా వేగాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది పొడి. కొంచెం కరివేపాకు తగినంత వేసుకొని ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోండి. దాంట్లోనే కొంచెం ఇంగువ వేసుకొని ఇట్లా పొడి గొట్టు పక్కన పెట్టుకోండి, మెత్తగా గొట్టు పెట్టుకోండి. ఇప్పుడు చిన్న ఇడ్లీలు పెట్టుకున్నామండి. మినీ సైజ్ చాలా చిన్న ఇడ్లీలు అండి ఇవి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి ఇడ్లీలు చిన్నగా ఉంటే. దానికి తిరగమాత వచ్చి ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే కొంచెం ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర అండి. దీంట్లో తెల్లగడ్డ మెయిన్ అండి. తెల్లగడ్డ ఎంత ఎర్రగా వేగితే మీకు పోపు తినేటప్పుడు ఇడ్లీ మాత్రం అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత చిన్న ఇడ్లీలు కూడా వేసేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు పొడి, కొంచెం కారము, మీకు తగినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను అప్పుడే పొడి కొట్టి పెట్టుకున్నాను కదండి, ఆ పొడి కూడా వేసేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లు వేసుకోండి. అది 3 టేబుల్ స్పూన్లు వేసినానండి నేను. ఈ స్టేజ్లోనే కొంచెం నెయ్యి వేసేసారంటే మీకు ఆ పొడి ఇడ్లీకి బాగా పడుతుంది. తర్వాత కొంచెం కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. అంతే అండి. దించుకునే ముందు కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ పిండుకుంటే రెడీ అయిపోతుందండి మినీ ఇడ్లీ. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.